ట్రీ డయాగ్రామ్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ తెలుసుకున్నాం మనం. దాని తర్వాత కాన్కేవ్ మిర్రర్ యూజెస్ ఏంటి, అసలు మన డైలీ లైఫ్లో వేర్ వి యూజ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి a concave mirror is used in a solar heaters. Okay, they are used in solar heaters or solar cookers. Solar heaters, or we call it solar cooker. ఓకే, అయితే సోలార్ హీటర్స్లో, సోలార్ కుక్కర్లో కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటి, ఏ ప్రాపర్టీని లేకపోతే ఏ విధంగా ఇమేజ్ ఫామ్ అవుతుంది అనేది తెలుసుకున్నాము. దాంట్లో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఈ సోలార్ హీటర్లో, సోలార్ కుక్కర్లో కాన్కేవ్ మిర్రర్ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎలా యూజ్ అవుతుంది అని అంటే చూద్దాం. ఇప్పుడు మనం వేసిన రే డయాగ్రామ్లో ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, ద రేస్ కమింగ్ ఫ్రమ్ ద object, okay, which are parallel to the principal axis after reflection meet at a particular point on the principal axis which is called as focus అని అన్నాం. ఇప్పుడు ఈ మిర్రర్ని సోలార్ కుక్కర్లో అరేంజ్మెంట్ చేసేటప్పుడు, డిజైన్ చేసేటప్పుడు యూజ్ చేస్తే ఈ మిర్రర్ పైన సన్ నుంచి వచ్చేటటువంటి రేస్, ఓకే, సన్ నుంచి వచ్చేటటువంటి రేస్ ఈ విధంగా ప్యారలల్గా వచ్చి ఇన్సిడెంట్ అయ్యి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఇక్కడ మనం ఏదైతే ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేయాలనుకుంటామో, లేకపోతే వాటర్ హీట్ చేయాలనుకుంటామో దాన్ని ఇక్కడ ప్లే చేస్తే అన్ని సన్ రేస్ కూడా రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఇంటెన్సిటీ ఎక్కువై, హీట్ ఎక్కువై తొందరగా హీట్ కావడానికి లేదా ఫుడ్ తొందరగా కుక్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద రీజన్ అండ్ దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ which is used in using a concave mirror in the solar cooker. Okay, so concave mirrors are used in solar heaters or solar cookers just to concentrate sun rays towards the food in the container to be heated. Okay, ఇందాక చూసినటువంటి రే డయాగ్రామ్ ప్రకారం అలా కాన్కేవ్ మిర్రర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ యూజ్డ్ ఇన్ torch lights. Okay, they are used as reflectors in headlights of automobiles, అంటే బైక్స్, కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి హెడ్ లైట్స్లో కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు. అండ్ ఇన్ సర్చ్ లైట్స్, ఓకే, అండ్ ఫ్లడ్ లైట్స్ and even in torches. Okay, so concave mirror is used as a reflector in headlights of automobiles, searchlights, floodlights and in torches. Okay, ఎందుకు మరి మళ్ళీ ఏ ప్రాపర్టీని యూజ్ చేసి కాన్కేవ్ మిర్రర్ను రిఫ్లెక్టర్ లాగా యూజ్ చేస్తారంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే ఫిగర్ చూస్తే ఇప్పుడు ప్యారలల్ రేస్ వచ్చేసాయి. ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఎట్ ఇన్ఫినిటీ నుంచి ప్యారలల్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. రివర్స్ డైరెక్షన్లో మనం ఫోకస్ దగ్గర ఒక లైట్ పెట్టామనుకోండి, ఇఫ్ యూ ప్లేస్ ఎనీ లైట్ ఎట్ ద ఫోకస్, దెన్ ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద ఫోకస్ will fall on the concave mirror in this direction, will fall on the concave mirror and converts as parallel beam to the principal axis after reflection. ఫోకస్ దగ్గర ఉన్నటువంటి బల్బు నుంచి ఇట్లా లైట్ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయ్యి అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్యారలల్గా ట్రావెల్ అవుతుంది ఇట్ సైడ్ అండ్ ద రిమైనింగ్ సైడ్స్ ఆల్సో. ఇట్ విల్ ట్రావెల్ యాజ్ ఏ ప్యారలల్ బీమ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ సో దట్ ఇట్ కవర్స్ ద ఏరియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టార్చ్ లైట్ ఆర్ సర్చ్ లైట్. రోడ్ పైన ఫోకస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆటోమొబైల్స్ హెడ్ లైట్లో కూడా ఉండేటటువంటి ఏదైతే కాన్కేవ్ మిర్రర్ ఉందో అది లైట్ ఫోకస్ని కరెక్ట్గా రోడ్ పైన పడేట్టుగా చేస్తుంది. ఫ్లడ్ లైట్లోనైతే
వైడ్ ఏరియా కవర్ కావాలి కాబట్టి వైడ్ ఏరియా కవర్ కావడం కోసం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని పోల్కి ఫోకస్కి మధ్యలో ప్లేస్ చేస్తామో ఓకే ఓకే ఫ్లడ్ లైట్ కోసం అయితే ఒక లైట్ని పోల్కి ఫోకస్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు అది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ మేక్ ఎ డైవర్జెంట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఈ డైవర్జెంట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఏరియాని లార్జ్ ఏరియాని కవర్ చేస్తాయి కాబట్టి ఈ ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని కాన్కేవ్ మిర్రర్ని మనం ఫ్లడ్ లైట్లో యూజ్ చేస్తాం. ఓకే ఇక టార్చ్ లైట్లోనైతే ఇందాక చెప్పుకున్నట్టుగా వెన్ ద బల్బ్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్ then after reflection the rays converts as parallel beam to the principal axis. Next third advantage they are used by dentist. Okay dentist అంటే టీత్ ని చెక్ చేసేటటువంటి డాక్టర్ ని డెంటిస్ట్ అంటాం, డెంటల్ డాక్టర్ ఆర్ సింప్లీ డెంటిస్ట్ అంటాం. దే ఆర్ యూజ్డ్ బై ద డెంటిస్ట్ టు సీ ఆర్ టు అబ్జర్వ్ an enlarged virtual image or erect image of tooth and the other area in the mouth. ఓకే డెంటిస్ట్ మౌత్ లోపల ఉన్నటువంటి టీత్ని కానీ టీత్ మధ్యలో ఉన్న గ్యాప్స్ని కానీ చెక్ చేసి డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి అతనికి ఎన్లార్జ్ సైజ్లో కనబడడం కోసం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాడు. ఓకే సో అది కూడా అడ్వాంటేజ్ ప్రాపర్టీ దేన్ని యూజ్ చేస్తాం కాన్కేవ్ మిర్రర్ని అని అంటే when the object is placed very near to the concave mirror, nothing but between P and F, between pole and focus, then the image formed will be erect image, enlarged image and a virtual image is formed in this case. So because of this property concave mirror is used by the dentist to observe the problems in the mouth. Okay క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం ప్రాపర్టీలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వై ద డెంటిస్ట్ యూజెస్ ద కాన్కేవ్ మిర్రర్. ఓకే వై డెంటిస్ట్ యూజెస్ కాన్కేవ్ మిర్రర్ అంటే సైంటిఫిక్ వేలో ఆన్సర్ ఇవ్వాలి. ఇట్ ప్రొడ్యూసెస్ వర్చువల్ ఇమేజ్, ఇరెక్ట్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని రాసేటట్టుగా ఉండాలి. లేదు అంటే సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ లైక్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎ డెంటిస్ట్ యూజెస్ కాన్వెక్స్ మిర్రర్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అని అడుగుతారు 2 మార్క్స్ క్వశ్చన్స్లో. ఇట్లా అడిగినప్పుడు ప్రాపర్టీసే రాయాలి కానీ అది చిన్నగా కనబడదు పెద్దగా కనబడదు అట్లా ఇట్లా కాకుండా సరిగ్గా ట్రీట్మెంట్ చేయరాదు అంత స్టోరీ కాకుండా వీ నీడ్ టు రైట్ ద ప్రాపర్టీస్. ఇఫ్ వీ యూజ్ కాన్కేవ్ మిర్రర్ దెన్ ఇట్ ప్రొడ్యూసెస్ వర్చువల్, ఇరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. బట్ ఇఫ్ వీ యూజెస్ కాన్వెక్స్ మిర్రర్ it does not produces a magnified image, it produces a diminished image. కాబట్టి చిన్నగా కనబడుతుంది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్లో దాని ప్రాపర్టీ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ డిమినిష్డ్ ఇమేజ్. సో యూ కెనాట్ డయాగ్నోసిస్ ద ప్రాబ్లం ప్రాపర్లీ అని రాసేటట్టుగా ఉండాలి. సో ఆల్వేస్ యూసెస్ ద సైంటిఫిక్ వే టు గివ్ ద ఆన్సర్. ఓకే ఇది డెంటిస్ట్ యూజ్ చేయడానికి కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేయడానికి ఉన్నటువంటి రీజన్. ఓకే అలాగే ఇంకా విల్ సీ ద నెక్స్ట్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఇస్ కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ బై ద డాక్టర్స్ టు అబ్జర్వ్ స్మాల్ ఇంటర్నల్ బాడీ parts like ear, nose, body parts, like they are called ENT specialist, ear, nose and tongue specialist doctors will use concave mirror to observe the problem in the magnified way to get magnified image of the small internal body parts. So concave mirror is used. Again the same property will be utilized for this advantage. Okay now fifth one, they are used as a shaving mirror. Concave mirror are used as a shaving mirror. Okay again when the object is placed very near to the mirror means between P and F, an enlarged erect virtual image is formed so that we can observe the unwanted hair or pimples on the face. For makeup or for shaving a concave mirror is used. Okay now and they are used as a reflector
రిఫ్లెక్టర్ టైప్ టెలిస్కోప్లో కూడా కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఏదైతే అడ్వాంటేజ్ తెలుసుకుంటున్నామో ఆ అడ్వాంటేజ్ ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని యూజ్ చేస్తున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మనకు ఎగ్జామ్లో అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? Now, after discussing uses of concave mirror, now we'll discuss uses of convex mirror. Okay, advantages, uses, applications, whatever it is, we call it as uses of convex mirror. Okay, మెయిన్గా యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? వర్చువల్, డిమినిష్డ్ and erect image is formed always, okay, in convex mirror. ఈ అడ్వాంటేజ్ ని బేస్ చేసుకొని కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ స్ట్రీట్ లైట్ రిఫ్లెక్టర్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ స్ట్రీట్ లైట్ రిఫ్లెక్టర్ since they can diverge street light reflector, since the mirror can diverge rays over a large area. Okay, now this is the reason. Now whenever an object is placed in front of the convex mirror, okay, it produces a diminished virtual erect image. Okay, now it is diverting the rays. For that reason, it is used as a street light reflector. Okay, it is used as a street light reflector. Okay, now this is the first advantage. Now we'll go for the second advantage. Now, as it produces always erect, diminished and virtual image, it is used as a rear view mirror in vehicles, in automobiles, bikes ki gaani, cars ki gaani. ఓకే, రేర్ వ్యూ మిర్రర్ లాగా, సైడ్ మిర్రర్ లాగా యూజ్ చేస్తాం. దీంట్లో మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిమినిష్డ్ సైజులో, అంటే చిన్నగా, వర్చువల్గా, ఇరెక్ట్గా కనిపిస్తాయి. ఎక్కువ ఏరియాని, వైడ్ ఏరియాని ఆ మిర్రర్లో చూపిస్తుంది. సో అందుకే ఈ రేర్ వ్యూ మిర్రర్ లాగా యూజ్ చేస్తాం. సో కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ ఆటోమొబైల్స్. ఓకే, నెక్స్ట్ దే ఆర్ used as vigilance mirrors in shopping malls, stores, and of course ATM centers, and in big shopping areas, or else we call it like security పర్పస్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ఆఫీసెస్. ఓకే, విజిలెన్స్ మిర్రర్ అని అంటే ఏదైతే ఒక వాల్కి విజిలెన్స్ మిర్రర్ లాగా ప్లేస్ చేసేస్తే దాంట్లో వైడ్ ఏరియాని ఆ మిర్రర్లో చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఎక్కడైనా థెఫ్ట్ జరుగుతుందా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అని ఆ మిర్రర్లో ఒక ప్లేస్ నుంచి అబ్జర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ షోస్ ఏ లార్జ్ ఏరియా ఇన్ ఏ స్మాల్ మిర్రర్. బికాస్ ఆఫ్ this advantage, it produces diminished erect and virtual image. ఈ అడ్వాంటేజెస్ బేస్ చేసుకొని ఇక్కడ ఏటీఎం సెంటర్స్లో కానీ, ఆఫీస్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, స్టోర్స్లో కానీ కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి కాన్వెక్స్ మిర్రర్ అంటే, మినిస్టర్స్ బిల్డింగ్స్ దగ్గర కానీ, మీటింగ్స్ జరిగే దగ్గర కానీ, క్యాంప్ ఆఫీసెస్ దగ్గర, ఎంట్రన్స్ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇలాంటి ఒక ఫోర్ వీల్స్ ఉన్నటువంటి ఒక చిన్న ట్రాలీ లాంటిది ఉంటుంది. దానికి కాన్వెక్స్ మిర్రర్ ఫిక్స్ చేసింది ఉంటుంది. ఇట్లా హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ని యూజ్ చేసి ఈ 4 వీలర్స్ ఉన్న ఈ ట్రాలీని మూవ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సెక్యూరిటీ వాళ్ళు ఏదైనా ఒక వెహికల్ రాగానే, కార్ రాగానే దానికి కిందికి వెళ్ళి తొంగి చూడడం అంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ వీల్స్ ఉన్నటువంటి ఈ ట్రాలీని
దీని కిందికి ఈ విధంగా పుష్ చేస్తారు. వెహికల్ కిందికి అరేంజ్ చేసేసి ఈ మిర్రర్లో కార్ కింద ఉన్నటువంటి బాడీ పార్ట్స్ మొత్తంను అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఏమైనా బాంబు కానీ లేకపోతే ఏమైనా గన్స్ కానీ ఏమైనా అరేంజ్ చేసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయి ఉన్నాయా, అంతా సేఫేనా అని చెక్ చేయడం కోసం ఏదైతే కార్ యొక్క బాటమ్ పార్ట్ ఉందో కంప్లీట్ పిక్చర్ కెన్ బి వ్యూడ్ ఇన్ ఏ స్మాల్ కాన్వెక్స్ మిర్రర్ విచ్ ఈస్ అరేంజ్డ్ ఫర్ దిస్ ట్రాలీ. ఓకే, దీన్ని కిందికి పుష్ చేసి దీంట్లోనే దే విల్ అబ్జర్వ్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద కార్ అండ్ దే విల్ సెండ్ ద కార్ ఇన్సైడ్. ఓకే, గేట్ దగ్గర చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో సెక్యూరిటీ పర్పస్ కాన్వెక్స్ మిర్రర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి కాన్వెక్స్ మిర్రర్ అడ్వాంటేజెస్. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అడ్వాంటేజెస్ తెలిసిన తర్వాత వీటిని అడిగే పద్ధతి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగకపోవచ్చు. కాబట్టి ఆ బిట్స్ అన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.